విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. కార్మికుల సమ్మె డిమాండ్లు పరిష్కరించడానికై రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి. మీడియా సమావేశంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. బూటకపు ఎన్కౌంటర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. వామపక్ష నాయకుల డిమాండ్. సృజనాత్మకతకు నిదర్శనం స్ట్రైకం అంటున్న ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు. భవిష్యత్ కళా వైభవానికి వేదికగా ఎగ్జిబిషన్ నిలుస్తుంది అన్న విద్యార్థులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు గత 7 రోజులుగా సమ్మె చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణం అంటూ సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు వాపోయారు. ఈ మేరకు జగదాంబ సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీతాలు పెంచాలనో లేదా రెగ్యులైజ్ చేయాలనో వాళ్ళు సమ్మె చేయడం లేదని, ప్రభుత్వమే పథకం ప్రకారంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడం వలన ఈ రోజు కార్మికులు సమ్మెలో ఉన్నారని తెలిపారు. ఇది జీవన్ మరణ పోరాటమని, ఈ పోరాటానికి సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు తెలియజేశారు. ఇప్పటికే 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను అన్యాయంగా అక్రమంగా యాజమాన్యం తొలగించిందని వాపోయారు. ఎటువంటి చట్టాలను నిబంధనలు పాటించకుండా తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని $5 ట్రిలియన్ ఎకనామిక్ గా తయారు చేస్తానని చాలా కాలంగా చెప్తున్నారని, మరి $5 ట్రిలియన్ ఎకనామిక్ గా ముందుకు పోవాలి అంటే స్టీల్, సిమెంట్ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అనేక సౌకర్యాల ఫ్యాక్టరీలు ఇంకా పెరగకుండా, ఉత్పత్తి పెరగకుండా ఎలా వికసిత భారత్ తయారవుతుందని అన్నారు. వాస్తవంగా వారు కొత్త జీతాల కోసం, అదనమైన బత్యాల కోసం, లేదు తమని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ కోసం ఈరోజు సమ్మె చేయడం లేదు. తమ యొక్క అస్తిత్వానికే దెబ్బ తగులుతుంది కాబట్టి తమని ఉద్యోగాల నుంచి తొలగించేదానికి ప్రభుత్వమే ఒక పథకం ప్రకారం ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాన్ని ప్రతిఘటించడం కోసం సమ్మె చేస్తున్నారు. అది వారికి జీవన్మరణ పోరాటంలాగా ఉన్నది. ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికుల్లో దాదాపు 3,000 మందిని తొలగించారు. ఆ తొలగించిన వారికి నిర్దయగా ఎటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం తొలగించి వాళ్ళని రోడ్ల మీదకి నెట్టేసింది. మామూలుగా ఎవరైనా శాశ్వతమైన కార్మికుల్ని బీఆర్ఎస్ పెట్టుకుంటే అదనమైన సౌకర్యాలు ఇస్తారు, లేదు వారి సర్వీస్ పూర్తి కాకముందే వారిని తొలగిస్తే అదనమైన కాంపెన్సేషన్ ఇస్తారు. వీరిని తొలగించడమే అన్యాయం అయితే ఆ తొలగించిన వారి పట్ల అమానుషంగా వ్యవహరించడం మరొక దుర్మార్గంగా ఉంది. అందుకనే ఇక్కడ అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఈ కార్మికులను తొలగించకూడదు అని చెప్పేసి ముక్తకంఠంతో అంటున్నారు. అయినా కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడం అనేది శోచనీయమైన విషయం. అలాగే వీరు కాంట్రాక్ట్ కార్మికులు, అందులో ఎక్కువ భాగం నిర్వాసితులు. అటువంటి వాటిని రోడ్డును పడేయడం అనేది ఏ స్టీల్ ప్లాంట్ కోసం అయితే మనం ఆందోళన చేసామో, ఏ స్టీల్ ప్లాంట్ కోసం అయితే భూములు అటువంటి త్యాగం చేశారో వారికి తీవ్రమైన అన్యాయం చేయడం తప్ప ఇంకోటి కాదు. వాస్తవంగా ఇక్కడ ఒక విశాఖపట్నం జిల్లాని, పాత జిల్లాని ఒక స్టీల్ హబ్గా తయారు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే ప్రకటిస్తూ వచ్చారు. ఈ స్టీల్ ప్లాంట్ని నాశనం చేస్తూ దీన్ని కొద్ది కొద్దిగా కృషించి నశించిపోయేట్టుగా చేస్తూ ఇక్కడ స్టీల్ హబ్గా తయారు చేయడం అంటే అర్థం ఏమిటనేది నేను అడుగుతున్నాను. స్టీల్ హబ్గా తయారు చేయడం అంటే ఈ స్టీల్ ప్లాంట్ను కూడా బలహీనం చేసి ప్రైవేట్ వాడికి ఇవ్వడం, కొత్త ప్రైవేట్ సంస్థలను ఇక్కడికి తీసుకురావడం, వారికి గనుల్ని వీటన్నిటిని కేటాయించడమే స్టీల్ హబ్గా తయారు చేయడం లాగా చెప్తుంది. ఈరోజు ప్రధానమంత్రి గారు మన దేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీగా తయారు చేసేస్తానని చెప్పి చాలా కాలం నుంచి చెప్తున్నాడు. మరి $5 ట్రిలియన్ ఎకానమీగా ముందుకు పోవాలంటే ఈ స్టీలు, సిమెంటు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సిన అనేక సౌకర్యాలు, వాటికి సంబంధించిన ఫ్యాక్టరీస్ ఇంకా పెరగకుండా, ఉత్పత్తి ఇంకా ఎక్కువ కాకుండా ఎలా ఈ వికసిత భారత్ ఎలా తయారవుద్దని చెప్పేసి అడుగుతున్నాం. అందుకని ఈ స్టీల్ ప్లాంట్ని ఇలా రక్షించడమే కాదు, దీన్ని ఇంకా విస్తరించి బలపరిచి కొత్త ఉద్యోగులను చేర్చుకుంటేనే మన దేశం
వారు చెప్తున్న అభివృద్ధి సాధించింది తప్ప ఉన్న వాటిని ఈ రకంగా చేయడం అనేది సాధ్యం కాదు. అందుకనే మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్న స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం స్థాయికి తీసుకురావడం, కొత్త బ్లాస్ట్ ఫర్నెసెస్, బాయిలర్స్, అలాగే ఇతర ప్లాంట్స్ని అదనంగా చేర్చడం, ఇప్పుడున్న ఉద్యోగులను తొలగించకుండా ఇంకా ఎక్కువ అదనంగా ఉద్యోగుల్ని చేర్చుకోవడం, అలాగే దీనికి క్యాప్టివ్ మైండ్స్ని ఇవ్వడం, ఎప్పటికీ భూములు ఇచ్చి నిర్వాసితులుగా ఉండి ఉద్యోగాలు రాని 8,000 కుటుంబాలని వాళ్ళందరికీ కూడా కల్పించడం అంటే ఉన్న దాంట్లోనే కాదు, ఎక్స్పాండ్ చేసి వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించడం, ఈ రకమైన చర్యలు తీసుకుంటే అటు రాష్ట్రాభివృద్ధికి, ఉపాధి అభివృద్ధికి, దేశాభివృద్ధికి తోడ్పడుద్ది. అటువంటి దాన్ని వీరు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుంది. ఎందుకు నిరాకరిస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నింటినీ, సంస్థలన్నింటినీ మానిటైజేషన్ పేరుతోటి ప్రైవేట్ వాళ్ళకి కారు చౌకగా అప్పగించాలని చెప్పేసి దుర్బుద్ధితోటి ఈ రకమైన చర్యలకు పాల్పడుతుంది. ఈ మధ్యనే నిన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆగస్టు లోపల 2వ దఫా అసెట్ మానిటైజేషన్ పథకాన్ని అమలు జరుపుతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మీకు అందరికీ తెలుసు, అసెట్ మానిటైజేషన్ అంటే ప్రభుత్వ ఆస్తులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అటువంటి వాటిని లీజుకి ఇవ్వడం, అమ్మివేయడం, అదే అసెట్ డబ్బులు చేసుకోవడం. ఇది అసెట్ మానిటైజేషన్ చెప్తుంటే. అంటే రైల్వే భూములు కానీ, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థల భూములు కానీ, లేకపోతే ఆ కంపెనీల యొక్క ఆస్తులను కానీ వీటన్నిటిని వదిలించుకోవడమే అది. దానిలో ఈ స్టీల్ ప్లాంట్ కూడా భాగమయ్యే ప్రమాదం ఉంది. అందుకని దీనికి వ్యతిరేకంగా అందరూ, ముఖ్యంగా తెలుగు ప్రజలు గట్టిగా ప్రతిఘటించాలని, పార్టీలు కూడా ముందుకు వచ్చి ప్రతిఘటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంలో వచ్చిన అర్జీలను 24 గంటల్లోపు ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి మళ్లీ పునరావృతం కాని విధంగా సంతృప్తికరమైన, నాణ్యమైన పరిష్కారం చూపాలి అంటూ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారుల సమస్యలను వింటూ అర్జీలను స్వీకరిస్తూ ఆయా సంబంధిత అధికారులకు ఎండాస్ చేసి శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలి అంటూ అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ వినతులను స్వీకరించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వియ్యంకుడు వెంకటరామయ్యకు 2,000 కోట్ల రూపాయల అక్రమ టీడీఆర్లను కట్టబెట్టారు అంటూ జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు రిఫరెల్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయా సంబంధిత ఆధారాలను చూపిస్తూ అప్పటి జీవీఎంసీ అధికారి విద్యుత్తుల తీరుపైన మండిపడ్డారు. ఎన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం విచారణ జరుపుతున్నా కుప్పలు తెప్పలుగా వైసీపీ ఆకృత్యాలు, అన్యాయాలు బయటపడుతున్నాయంటూ విమర్శించారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఈ టీడీఆర్ని జారీ చేయడంలో వేల కోట్ల రూపాయలు అక్రమాలు పాల్పడుతున్నారని చెప్పి కొన్నేళ్లుగా మేము చెప్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేత పెద్దలు మాజీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు స్వయంగా ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు
వాళ్ళ వియంకుడు 2007లో లేఅవుట్ వేశారు కాపులుప్పాడులో. ఎల్పీ నెంబర్ 57/2007, సర్వే నెంబర్ 1, సర్వే నెంబర్ 2/P, 3/P, అలాగే 10/P చేపలపాడు విలేజ్ లో, సర్వే నెంబర్ 255/P కాపులపాడు విలేజ్ లో. ఈ యొక్క లేఅవుట్ లో ఎక్సెస్ ఓపెన్ స్పేస్ ఉడా ఇచ్చినటువంటి లేఅవుట్ పర్మిషన్ కి అక్కడ ఎటువంటి రోడ్డు వేయలేదు. సాక్షాత్తు టీడీఆర్ సర్టిఫికెట్ లో మెన్షన్ చేశారు. ఇది బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ వియ్యంకుడు సోమి వెంకటరమణ, ఆయన పేరు మీద ఉన్నటువంటి టీడీఆర్. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 2020 సెప్టెంబర్ ఇచ్చినటువంటి టీడీఆర్ సర్టిఫికేట్ ఇది. 3726 గజాలు లేఅవుట్ లో ఎక్సెస్ ఓపెన్ స్పేస్ ఉందంట. ఎక్కడైనా ఉడా అప్రూవ్డ్ లేఅవుట్ లో 40 అడుగుల నుంచి 40 అడుగుల రోడ్డు ఆర్టీపీ చేశాడు. 40 అడుగుల నుంచి 40 అడుగుల రోడ్డుకి ఆర్టీపీ చేయడం ఏంటండి? టీడీఆర్ సర్టిఫికెట్ లో పొందుపరిచారు ఆ విషయాన్ని. అంటే 3726 గజాలు ఒక ఉడా అప్రూవ్డ్ లేఅవుట్ ఓపెన్ స్పేస్ లో 7452 గజాలకి టీడీఆర్ మంజూరు చేశారు. అప్పుడు చేసినటువంటి అధికారిని ఇప్పుడు రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం పెద్ద దిక్కు ఉన్నటువంటి అధికారిని రావూరి విద్యుల్లత. అసలు లేఅవుట్ ఎక్సెస్ ఓపెన్ స్పేస్ లో ఉడా ఓపెన్ స్పేస్ లో బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా ఉంటే అల్లుడు కోసం సోమి వెంకటరమణ గారికి 22 కోట్ల రూపాయలు చేసేటువంటి టీడీఆర్ని ఎలాగిస్తారండి? అక్కడ జీవీఎంసీ అయినా రోడ్డు ఫారం చేసిందా? అక్కడేమైనా 40 అడుగుల రోడ్డు 60 అడుగులు విస్తరించిందా? ఏ విధంగా ఇస్తారు? ఇది ఒక ఉదాహరణ. అంటే కోఆప్షన్ మెంబర్ యాండ్రపు ఫాతిమా రాణి, ఆమె పేరు మీద 200 గజాలు అదే స్లమ్ కని చెప్పి మురుకువాడ పేరుతో 4 రెట్లు టీడీఆర్ 800 గజాలు కూడా టీడీఆర్ బాండ్ ఇచ్చారు. అదే ఫాతిమా రాణికి 1:4 కాకుండా ఇంకొక 1:4 1:8 ఇచ్చారనే అనుమానం ఉంది. ఎందుకంటే ఇంకొక టీడీఆర్ బాండ్ కూడా అదే విధంగా ఉంది. వై జోసఫ్ రత్నకుమార్ మర్యాదాస్ కుమారుడు, ఇది ఒక 200 గజాలకి టీడీఆర్ అంటే 4 రెట్లు 800 గజాలు టీడీఆర్ ఇచ్చారు. వై ఉదయ్ కుమార్ మర్యాదాస్ ఇంకో కుమారుడు 400 గజాలు టీడీఆర్ అంటే 4 రెట్లు 1600 గజాలు టీడీఆర్ ఇచ్చారు. ఇష్టానుసారంగా వైసీపీ నేతలకి రియల్ ఎస్టేట్ ఓనర్లకి టీడీఆర్లు మంజూరు చేశారని చెప్పి కౌన్సిల్లోని కౌన్సిల్ బయట మీ అందరి సమక్షంలో ఎప్పటికప్పుడు వాస్తవాలు వెళ్ళ తీసుకొస్తా ఉన్నాం. మరి అదే టీడీఆర్లు ఎవరైతే అక్రమంగా అన్యాయంగా దోపిడీ చేసి కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం అధినాయకురాలు విద్యుల్లత గారు, ఆమె కింద ఉన్నటువంటి ఆమె శిష్యర్గంలో ఉన్నటువంటి కొంతమంది టీడీఆర్లు దోపిడీకి సహకరిస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.
ఆపరేషన్ కగార్ పేరుతో సాగించిన హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అంటూ వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 27 మంది బూటకపు ఎన్కౌంటర్లపై కాల్చి చంపడానికి ఖండిస్తున్నామంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వామపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీలతో శాంతి చర్చలు జరపాలి అంటూ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మృతదేహాల అప్పగింతలో జాప్యం చేస్తోంది అంటూ మండిపడ్డారు. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు అంటూ కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర హోంమంత్రి అనిత సత్వరమే స్పందించి మృతదేహాల రాకను చర్చను చేపట్టాలని కోరారు. అమరవీరులపై కక్ష రాజ్యాంగం ఆపేంత వరకు సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబళ్ల కేశవరావుతో సహా 27 మందిని మొన్న 21వ తారీఖు నాడు నారాయణపూర్లో ఒక ఎన్కౌంటర్లో చంపామని అక్కడి పోలీసులు ప్రకటించారు. హోంమంత్రి అమిత్ షా కూడా ప్రకటించాడు. అయితే ఆయన ఎన్కౌంటరా బూటకపు ఎన్కౌంటరా అనేది ఇప్పటికీ తేలని విషయము. అది అట్లా ఉంటే ఈ మృతదేహాలని నారాయణపూర్లో ఇన్ని రోజులుగా అక్కడ ఉన్నా కూడా ఆ మృతదేహాలని బంధువులకు ఇవ్వడం లేదు. అక్కడ 27 మృతదేహాల్లో స్థానికులైన ఆదివాసీల మృతదేహాలు ఇచ్చారు. కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు చెందిన 5 మృతదేహాలను కామ్రేడ్ నంబళ్ల కేశవరావు, కామ్రేడ్ సజ్జా నాగేశ్వరరావు, కామ్రేడ్ విజయలక్ష్మి అలియాస్ భూమిక, కామ్రేడ్ రాకేష్, కామ్రేడ్ సంగీత వీళ్ళందరి మృతదేహాలను ఇప్పటికీ ఇవ్వట్లేదు. కామ్రేడ్ నంబళ్ల కేశవరావు కుటుంబ సభ్యులు 4 రోజుల క్రితమే అక్కడికి అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వెనక్కి వెళ్లేదాకా ఇక్కడ శ్రీకాకుళం ఎస్పీ మినిస్టర్ అచ్చెన్నాయుడు ఇంకా అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రెషర్ పెట్టి వాళ్ళని వెనక్కి పంపించారు. అయినా హైకోర్టులో ఇక్కడ ఆయన మృతదేహాన్ని ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో పిటిషన్ వేసి ఆ మృతదేహాని కోసం పాజిటివ్గా హైకోర్టు స్పందించి మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళండి అని ఛత్తీస్గఢ్ అడ్వకేట్ జనరల్ మేము బాడీని అప్పగిస్తాం, పోస్ట్ మార్టం తర్వాత బాడీని అప్పగిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చెప్పాడు. అయినా మళ్ళీ అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత అందరూ 5 అందులో చాలా కడుపేద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ తమ ఖర్చులు పెట్టుకొని ఇన్ని రోజుల నుంచి అక్కడ ఉంటున్న పడిగాపులు పాస్తున్న హాస్పిటల్ ఎదురుగా ఆ మృతదేహాలను ఇప్పటికీ అందివ్వలేదు. చాలా దుర్మార్గంగా ఆ మృతదేహాలు కుళ్ళిపోయేలా చేయాలని అక్కడ ప్రయత్నం చేస్తున్నది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఇది చాలా అమానవీయము, చాలా దుర్మార్గమైన విషయం. అంతేకాకుండా ఏ భారత చట్టాన్ని రాజ్యాంగాన్ని అమలు పరుస్తామని దానికి ఆ రాజ్యాంగాన్ని మావోయిస్టులు ఉల్లంఘిస్తున్నారని అంటున్నారో అదే రాజ్యాంగానికి ఏమాత్రం కట్టుపడకుండా జీవించే హక్కులో మృతదేహాలకు కూడా ఉండే హక్కు కూడా ఒక అంతర్భాగం అని సుప్రీంకోర్టు ఎన్నో జడ్జిమెంట్లు చెప్పింది. ఆర్టికల్ 22 ప్రకారం ప్రజలకు ఉండే జీవించే హక్కులో మృతదేహానికి ఉండే డిగ్నిటీ దానికి ఉండే గౌరవం కూడా అది ఉండాలని చెప్పింది. అయినా సరే ఆ హక్కులను కూడా ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నది. అక్కడ భారతదేశం ఏదైతే జెనీవా కన్వెన్షన్ ఇట్లాంటి అంతర్జాతీయ ఒప్పందాల్లో ఏవైతే మాటలు చెప్పారో ఏవైతే ఒప్పందాల్లో సంతకం చేశారో ఆ ఒప్పందాలను కూడా ఉల్లంఘించి ఈరోజు మృతదేహాలను ఇవ్వడం లేదు. ఆర్టిస్ట్ లేబర్ ఛార్జీలు లక్షల రూపాయలు ఎగ్గొట్టడానికి కుట్ర చేసేందుకు కేసీఎస్ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతుంది అంటూ సిఐటియు నాయకులు ఆరోపించారు. ఈ మేరకు సీహౌస్ జంక్షన్ వద్ద నిరసన పట్టపట్టారు. ఈ సందర్భంగా గూండాల చేత బెదిరింపులకు గురిచేసిన యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కేసీఆర్ కన్స్ట్రక్షన్స్ సిబ్బంది, సిఐటియు నాయకులు రాజు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బకాయిపాటు 11 లక్షలు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. బకాయిపాటు 11 లక్షలు రంగులేసిన కార్మికుల సమస్య వెంటనే పరిష్కారం చేయాలి. కాంట్రాక్టుల వెంటనే బకాయిలు చంద్రశేఖర్ పోటీ అధికారులు వెంటనే చర్య తీసుకోవాలి. లో కూడా ఇక్కడ ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు దాదాపు 1,70,000 ఎస్ఎఫ్టీ దీంట్లో గోడల మీద ఆర్టిస్టులు
10 మంది ఆర్టిస్టులు దాదాపు సంవత్సరం కాలం కష్టపడి పనిచేస్తే పని పూర్తయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన సొమ్ము చెల్లించుకుంటా కేసీఎస్ కన్స్ట్రక్షన్ యాజమాన్యం చంద్రశేఖర్ డబ్బులు ఎగ్గొట్టడానికి చూస్తున్నారు. దాదాపు 29 లక్షల రూపాయలు ఇప్పుడు పేమెంట్ చేశారు. 11 లక్షల రూపాయలు ఇంకా బకాయి ఉంది. ఈ 11 లక్షల రూపాయలు చెల్లించుకుంటా దాదాపు 6 మాసాల నుంచి ఈ పెయింటర్స్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చాం. కొంత పని అయింది, కానీ పూర్తిగా రాజు ఆర్ట్స్ అనే దగ్గర పనిచేసే వర్కర్లకు మాత్రం ఇంతవరకు కూడా ఆ 11 లక్షల రూపాయలు చెల్లించలేదు. మరి ఇక్కడ పోర్ట్ అధికారులు ఎవరైతే ఈ కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ కాంట్రాక్ట్ పనులు అప్పచెప్పారో ఆ కాంట్రాక్ట్ దగ్గర డబ్బులు ఇప్పించవలసిన బాధ్యత పోర్టుది. ఎందుకంటే ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా వాళ్ళ బాధ్యత ఉంది. కార్మికుల యొక్క కూల్ రేట్లు అవి చెల్లించకపోతే ఖచ్చితంగా పోర్టు దీంట్లో జోక్యం చేసుకోవాలి. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వారం రోజుల ముందే నైరుతి పలకరించాయని అన్నారు. రాష్ట్రంలోని ఒక ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, ఇది ఛత్తీస్గఢ్ వరకు వ్యాపించి ఉందని తెలియజేశారు. రాగల 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తర దక్షిణ కోస్తాల్లో తేలికపాటి ఎదురుగాలు ఉంటాయి. రాబోయే 4 రోజుల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల భారీ పడే అవకాశాలున్నాయని చెప్పారు. దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేశారు. కేరళ తీరం వరకు ఆగమనం చెందిన నైరుతి రుతుపవనాలు ఈరోజు ఇంకొన్ని ప్రాంతాలకు విస్తరించి ముఖ్యంగా మధ్య అరేబియా సముద్రం, తరువాత మహారాష్ట్రలోని కొన్ని భాగాలు, కర్ణాటకలోని కొన్ని భాగాలు, తమిళనాడులో మిగతా భాగాలు, తరువాత తెలంగాణలో కొన్ని భాగాలు, ఆంధ్రప్రదేశ్లో కొన్ని భాగాలు, మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో మరికొన్ని భాగాలు, ఉత్తర బంగాళాఖాతం మరియు ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అనుసరించి రాబోయే కొన్ని రోజుల్లో ఈ నైరుతి రుతుపవనాల పురోగమనం మరింత ముందుకు సాగే అవకాశం ఉంది. ఈరోజు నార్దర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ అంటే రుతుపవనాల యొక్క ఉత్తర సరిహద్దు ముఖ్యంగా ముంబై, పూణే, షోలాపూర్, గుల్బర్గా లేదా కాలాబుర్గి, మహబూబ్ నగర్, కావలి మీదుగా అగర్తల, గోల్పారా వరకు చేరుకుంది. అంటే తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కావలి వరకు రుతుపవనాల ఆగమనం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ విభాగపు ఆధ్వర్యంలో నేడు విద్యార్థుల ప్రతిభను చాటే ఎగ్జిబిషన్ ప్రారంభమైందని హెచ్ఓడి సింహాచలం తెలియజేశారు. ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు వారిలోని సృజనాత్మకతకు సాంకేతిక విషయాలను జోడిస్తూ మరింత కళాత్మకంగా కనిపించేలా చిత్రాలను, కళారూపాలను తయారు చేయడం, ఇలా ప్రదర్శనకు ఉంచడం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుందని వారు తెలియజేశారు. వారం రోజుల పాటు ఉండే ప్రదర్శనను ప్రతి ఒక్కరూ సందర్శించాలని వారు కోరారు. ప్రతి చిత్రం కళాకారుని ఆలోచనలకు అద్దం పట్టే విధంగా విభిన్న రకాల మెటీరియల్స్ ను వాడి వాటికి నూతన రూపాన్ని అందిస్తాయని వెల్లడించారు.
శ్రీకాకుళం నుంచి వచ్చాను, రాజం అనే ఊరు నుంచి. ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ 4 years చేశాను, ఇప్పుడు ఫైనల్ ఇయర్ రిలీవ్ అవుతున్నాను. యాన్యువల్ షో కండక్ట్ చేసాం మేము, బ్యాచిలర్స్ ఇంకా మాస్టర్స్ వాళ్ళు కలిపి. ఇవాళ ఇనాగ్రేషన్ అయ్యింది. ఇది June 1st వరకు ఉంటుంది. వీలైన వాళ్ళందరూ తప్పకుండా వచ్చి ఆర్ట్ వర్క్స్ అన్నీ చూడండి. అప్రాక్సిమేట్లీ 45 to 50 వర్క్స్ ఉంటాయి. ఇక్కడ కండక్ట్ చేసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు, ఆర్టిస్టులు అందరూ. ఇక్కడ వైజాగ్లో ఉన్న వాళ్ళు, వీలైన వాళ్ళు అందరూ. ఈ వర్క్ అయితే ప్రైవసీ మీద చేశాను. క్యాట్స్ అనేవి ఎలా ప్రైవసీ కోరుకుంటాయో టీనేజ్లో ఉన్న మనుషులు కూడా, ఆ ఏజ్లో ఉన్న గ్రూప్ వాళ్ళందరూ అలా ప్రైవసీ కోరుకుంటారు, కానీ సొసైటీ ఆ ప్రైవసీ ఇవ్వదు అనేది స్నేక్తో కంపేర్ చేసి, ఇంకా క్యాట్స్తో నేను కంపేర్ చేసుకొని పెయింట్ చేసింది. ఇది ఆయిల్ పెయింటింగ్. అండ్ నాకు ఎక్కువ యాక్రిలిక్ ఆన్ క్యాన్వాస్ అంటే చాలా ఇష్టం. అండ్ అందులో కూడా వింటేజ్ కలర్స్, వింటేజ్ లుక్ని ఇవ్వడం అంటే చాలా ఇష్టం నాకు. ఏదన్నా సరే కాన్సెప్చువల్ 90s ఉమెన్ వర్క్స్వి ఏం చేస్తారు, లైక్ మెమరీస్, ప్రెజెంట్ సిచ్యువేషన్స్ కాకుండా 90sలో అంటే నా జనరేషన్ అంతా 2000 దానికి ముందు ఎలాగా ఆ మెమరీస్ని నేను చేశాను. అండ్ ఇది వచ్చేసి పేపర్ కింద డబ్బులు దాచుకోవడం, పోపు డబ్బాలో డబ్బులు దాచుకోవడం, అవన్నీ అప్పట్లో. ఇప్పుడంతా సపరేట్ పిగ్గీ బ్యాంక్స్ అవన్నీ వచ్చేసాయి విత్ నెంబర్స్ కూడా పైన ఎంత అమౌంట్ వేస్తున్నాము అన్నది. సో అలా కాకుండా ఇదన్నది ఒక క్యూట్ మెమరీ మనకి అన్న దానిపైన నేను దీన్ని చూపించాను. అండ్ ఇది వచ్చేసి 90s బ్రేక్ఫాస్ట్ అనమాట. లైక్ వీక్లీ బ్రేక్ఫాస్ట్ వాట్ మిడిల్ క్లాస్ మదర్స్ ఏం చేస్తారు అన్నది. సో ఇక్కడ ఎక్కువ జనరల్గా ఉప్మా, లైక్ మోస్ట్లీ ఉప్మా, ఇడ్లీ ఇలాంటివి ప్రిఫర్ చేస్తారు. వీక్లీ వన్స్ ఏమో స్పెషల్ డిష్ లాంటిది ప్రిఫర్ చేస్తారు. సో వీక్లీ వన్స్ ఉన్నదేమో స్పెషల్గా అక్కడ దోశ వేసి, మిగిలిందంటే ఉప్మా అండ్ ఇడ్లీ అవి పెట్టాం. అండ్ ఆ వర్క్ వచ్చేసి ఒక 90 లైక్ మదర్ ఏం చేస్తారు, హౌస్ వైఫ్ మదర్ ఏం చేస్తారు, వాళ్ళ హస్బెండ్ వర్కింగ్కి వెళ్ళిపోయిన తర్వాత మోస్ట్లీ ఖాళీయే కదా అని అంటారు. సో ఆ మాటకి సమాధానం ఆ పెయింటింగ్ అనమాట. ఏం వర్క్ చేస్తారన్నది క్లాక్స్లో ఆ టైంని రిప్రజెంట్ చేస్తూ, పిల్లల్ని తీసుకుని వెళ్ళడం, స్కూల్కి తీసుకుని రావడం, పువ్వులు కట్టడం, పూజ చేయడం, వంట వండడం, ఇలాంటివన్నీ మనం అనుకుంటాం ఫాస్ట్గానే అయిపోతాయని, బట్ మోస్ట్లీ టైం మొత్తం అయిపోతుంది. సో అవన్నీ దానికి రిలేటెడ్లో ఒక ఉమెన్కి నేను ఆ సమాధానం ఒక పెయింటింగ్లో చూపించాను. ఒక మూమెంట్ అందరినీ ఎలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఒక్క ప్లేస్లో ఎలా స్మర్జ్ చేస్తుంది అంటే లైక్ రెయిన్ టచింగ్ సోల్ యూనిక్లీ. నేను చేసే ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా మన వైజాగ్కి కాన్సెప్ట్, ఇంకా మన హార్బర్, మన వైజాగ్ వ్యూ అనేది నేను ఎక్కువగా నా వర్క్స్లో చూపిస్తాను. ఇక్కడ ఈ వర్క్ వచ్చేటప్పటికి మనకి హార్బర్లో చూసే సీన్స్ అన్నమాట. మనకి హార్బర్లో చూసామంటే అంతా కూడా న్యాచురల్గా ఉంటుంది, ఇంకా చాలా సింప్లిసిటీ ఉంటుంది. మనం ఇప్పుడు డిజిటల్గా మారిపోయి ప్రతి ఒక్కదానికి కూడా ప్రతిదీ మనం ఎక్కడైనా అమౌంట్ పే చేయాలి అన్నప్పుడు మనం ఎక్కువ ఈ క్యూఆర్ కోడ్స్ యూస్ చేసి అలాగే కదా మనం మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. కానీ మనం అక్కడ హార్బర్కి చూసామంటే ఇప్పటికి కూడా ఆ పాతకాలంలో యూస్ చేసే పౌచెస్నే చాలా న్యాచురల్గా యూస్ చేస్తారు. అలాగే అక్కడ చూసే మన ఆ ప్యూరిటీ అనేది చాలా, అంటే మనుషుల్లో ఆ ప్యూరిటీ అనేది ఇంకా అలానే ఉంది. వాళ్ళు ఎక్కువ మనీ కావాలని దాన్ని లగ్జూరియస్ అనుకోరు. వాళ్ళు ఉండే ప్రేమ, ఆప్యాయతలు వీటిని ఎక్కువగా లగ్జరీగా ఉన్న కొంచెం దాన్నైనా కానీ చాలా హ్యాపీగా లీడ్ చేస్తారు. ఆ కాన్సెప్ట్ని నేను ఈ ఆర్ట్ వర్క్లో చూపించాను. స్టూడెంట్స్కి బయటకి ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి వర్క్స్ని. సో ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. టెర్రకోటా, సిరామిక్, స్కల్ప్చర్స్, డిఫరెంట్ స్కల్ప్చర్స్ ఉంటాయి, బ్రాంజ్ ఉంటాయి, అండ్ అలానే గ్రాఫిక్స్ ఉంటుంది, ఎచ్చింగ్స్, వుడ్ కటింగ్స్, పెయింటింగ్స్, ఇలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కు 58 వినతులు వచ్చాయని జీవీఎంసీ అదనపు కమిషనర్ టీవీ రమణమూర్తి తెలిపారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని పాత సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జీవీఎంసీకి సంబంధించి 58 అర్జీలు వచ్చాయని, అందులో ముఖ్యంగా 1వ జోన్కు 1, 2 జోన్కు 9, 3 జోన్కు 7, 4వ జోన్కు 7, 5వ జోన్కు 10,
10, 6వ జోన్కు 8, 8వ జోన్కు 3, జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి 13 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అలాగే జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి 7, రెవెన్యూ విభాగానికి 9, ప్రజారోగ్య విభాగానికి 6, పట్టణ ప్రణాళిక విభాగానికి 25, మొత్తంగా 58 ఫిర్యాదులు వచ్చాయని తెలియజేశారు. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. కార్మికుల సమ్మె డిమాండ్లను పరిష్కరించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి. మీడియా సమావేశంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బిఈ రాఘవులు. బూటకపు ఎన్కౌంటర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. వామపక్ష నాయకుల డిమాండ్. సృజనాత్మకతకు నిదర్శనం స్ట్రైకం అంటున్న ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు. భవిష్యత్ కళా వైభవానికి వేదికగా ఎగ్జిబిషన్ నిలుస్తుంది అన్న విద్యార్థులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.